హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 100 దాటించారండి. 102 మెంబర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, ఈవేళ అయితే నేను మా టెర్రస్ పైన ఉన్న టమాటోస్ హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి, టమాటోస్ అయితే బాగా ఎర్రగా రెడ్ కలర్లో వచ్చాయి కదా, బాగున్నాయి. వీటితో అయితే నేను పచ్చడి చేద్దామని పెద్ద పెద్ద టమాటోస్ వచ్చాయి కదా అనేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి, బాగున్నాయి కలర్ఫుల్గా. సైజు కూడా బిగ్ సైజు వచ్చింది, అందుకని టమాటోస్ కట్ చేస్తున్నానండి. ఈ టమాటోస్ బాగా రావాలంటే మనం పూత టైంలో పుల్లటి మజ్జిగ ఇచ్చుకుంటే మనకి పూత రాలిపోకుండా కాయ అనేది నిలబడుతుందండి. చూడండి, బాగున్నాయి, బిగ్ సైజ్ వచ్చాయి. అందుకని కొంచెం టమాటో పచ్చడి బాగుంటుంది అనేసి అన్నీ ఒకసారి వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే కనుక మరి కొంతమందికి షేర్ చేయండి. టమాటో అండ్ ములక్కాడ పచ్చడి అయితే కలిపాను ఈరోజు. ఈ టమాటోస్ తోటి ఇంచుమించు 1 కేజీకి వచ్చాయి. కేజీ అర కేజీ అని ఏం కాదు, కానీ అలాగా ఊహించి కలిపేసానండి పచ్చడి. బాగుంది. అయితే చెర్రీ టమాటోస్ కర్రీలోకి పనిచేస్తాయి. బిగ్ సైజ్ టమాటోస్ అయితే పచ్చడి పెట్టాను. కేజీకి 2 ములక్కాడలు వేసి ములక్కాడ టమాటో పచ్చడి చాలా బాగుందండి. మన గార్డెన్లో పండిన టమాటోస్ కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఓకేనండి, ఇంకా ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. చిన్న చిన్న డబ్బాలో పాడైపోయిన బకెట్లు అటువంటి వాటిల్లో స్టార్ట్ చేసుకుని ఇలాగ మనం కిచెన్ వేస్ట్గా పెంచుకుంటే మనకి ఇంట్లోకి కావాల్సిన కాయగూరలన్నీ కూడా మనకి మనం పండించుకోవచ్చండి. చూడండి, కలర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. నా గార్డెనింగ్ ఛానల్స్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ కూడా చేస్తున్నాను నేనండి. లైవ్కి వీలైన వాళ్ళు లైవ్కి రండి. మనం బయట పడేసే కంటే కిచెన్ వేస్ట్ అది మొక్కలకి ఇచ్చుకుంటే ఇంత బిగ్ సైజు మనకి కూరగాయలు వస్తాయి. టమాటోస్ ఏంటి, వంకాయలు ఏంటి అన్నీ కూడా మనం పండించుకోవచ్చు. ఆకుకూరలు కూడా చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మనకి ఇంట్లో కావాల్సినవన్నీ కూడా మనమే తయారు చేసుకోవచ్చండి. ఓకేనండి. చూడండి, కోసి కొద్ది కూడా కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఇవి. ఇంకా కొన్ని అలా ఉంచేసానండి. 1 కేజీకి అలాగా కట్ చేసాను అంతే. బాగా సైజు అనేది బాగా పెరుగుతుంది అనేసి చెర్రీ టమాటోస్ అయితే మనం అలా ఉట్టిగా కూడా తినేయచ్చు. కర్రీ చేసుకోవాలని లేదు, సలాడ్స్లో అవి వేసేసుకొని తినేయచ్చు. మన నోటితో కూడా బాగా తినేయడానికి ఈజీగా ఉంటుందండి. చూడడానికి రేగు పుల్లిలాగా బాగున్నాయి చెర్రీ టమాటోస్. ఓకేనండి, చూడండి, ఇన్ని అయితే వచ్చాయి కాయలు. ఇంకా ఉన్నాయండి. కొన్ని కట్ చేశాను మనకు అవసరానికే. ఇంత బాగా మనకు కాపు రావాలంటే మనం మొక్క పెట్టుకునేటప్పుడే కుండీలో మన పశువుల ఎరువు ఇచ్చుకుంటే అండి, మట్టితోటి పశువుల ఎరువు కొంచెం ఇచ్చుకుంటే బాగా సైజ్ అనేది పెరుగుతుంది. మొక్క ఏపుగా వస్తుందండి. ప్రతి మొక్కకు కూడా మనం సపోర్ట్ తీసుకుంటే సపోర్ట్గా కర్రలు ఏటు కట్టుకుంటే ఇంకా బాగా నిలబడతాయి. చూడండి, కోసే కొద్దీ
చెర్రీ టమాటోస్ అలాగే ఉన్నాయి, బిగ్ టమాటోస్ అలాగే ఉన్నాయి. ఇవన్నీ నేను బజార్లో కొని పెట్టలేదండి. మనకి ఎప్పుడైనా కూరగాయలు కొనుక్కునేటప్పుడు పాడైపోయినవి ఉంటే నేను కిచెన్ వేస్ట్ కింద మొక్కలకి వేసేస్తాను కదా, అవే మనకి మొక్కల కింద వచ్చాయి. బయట కొని అయితే మనం పెట్టలేదండి. టమాటా ఏ హార్వెస్ట్ అయినా సరే నేను మన కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలే రీపాటింగ్ చేసుకుని మళ్ళీ మనం హార్వెస్ట్ అనేది చేసుకుంటున్నామండి. ఓకేనండి, వీలైనంత మట్టుకు అందరూ కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయండి. చిన్న చిన్న కుండీల్లో, చిన్న చిన్న టబ్బుల్లో. ఆకుకూరలైనా అట్లీస్ట్ టైం లేని వాళ్ళు ఆకుకూరలైనా పెట్టుకుంటే మనకి ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిది కదా. ఆకుకూరలైనా మనం పెట్టుకుంటే చిన్న చిన్నగా అప్పటికప్పుడు కోసుకొని పప్పులో అని అదని పప్పులో అయినా పచ్చళ్ళైనా ఏదైనా చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. ఓకేనండి, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి. 102 వచ్చారండి సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. ఓకేనండి, మనకి ఎన్ని అవసరమో అన్నీ కట్ చేసుకుని కొన్ని అయితే అలా చెట్టు నుంచేసాను. మళ్ళీ మనకి అవసరమైనప్పుడు కట్ చేసుకోవచ్చని. చూడండి, ఇన్ని అయితే వచ్చాయి. టమాటాస్తో ఒక 2 ములక్కాడలు వేసి పచ్చడి పెట్టానండి. బాగున్నాయి టమాటోస్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి. బాయ్ అండి.